హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ మూడో విడత స్టేటస్ అనేది అప్డేట్ కావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రూ. 4,000 మీకు ఏ బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యాయి, ఎప్పుడు జమ అయ్యాయి, అసలు అమౌంట్ జమ అయిందా లేదా, ఒకవేళ జమ కాకుండా గనక ఉన్నట్లయితే ఏ కారణం చేత మీకు ఇంకా అమౌంట్ జమ కాలేదు అనేటువంటి పూర్తి సమాచారం అయితే మీరు స్టేటస్లో తెలుసుకోవచ్చండి. మీ స్టేటస్ మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ మూడో విడత నగదు పేమెంట్ స్టేటస్ లింకును ప్రభుత్వం అయితే అధికారికంగా ఈరోజు అప్డేట్ చేయడం జరిగిందండి. ఈ పథకం ద్వారా పీఎం కిసాన్ 22వ ఇన్స్టాల్మెంట్ నిధులతో కలిపి మొత్తం రూ. 6,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడం జరిగిందండి. మీ మొబైల్కు మెసేజ్ రాకపోయినా ఇప్పుడు ఆన్లైన్లో మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనేటువంటి పేమెంట్ స్టేటస్ అయితే నిమిషాల్లో మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నందు థర్డ్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల రైతులు కేవలం తమ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఎటువంటి ఓటీపీ అవసరం లేకుండా వివరాలు తెలుసుకోవచ్చు అంతే సమాచారం అండి. మీ ఈకేవైసీ స్టేటస్, ఏ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడ్డాయి మరియు పేమెంట్ విజయవంతం అయిందా లేదా అనేటువంటి పూర్తి వివరాలు అయితే ఈ పేమెంట్ స్టేటస్లో తెలుసుకోవచ్చు అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ పేమెంట్ స్టేటస్ మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే చాలామంది రైతులకు అర్హత ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నగదు జమ కావలేదండి ఇంతవరకు అయితే. ఏ కారణాల వల్ల ఇంకా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు రైతుల ఖాతాలో జమ కాలేదు అనేటువంటి సమాచారం అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈకేవైసీ పూర్తి చేయలేకపోవడం వల్ల ఈ అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు అనేటువంటి సమాచారం అయితే తెలుస్తుందండి. అదేవిధంగా భూమి యాజమానులు మరణించడం వల్ల వారసులకు పాసు పుస్తకాలు జారీ కాకపోవడం వల్ల ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉండేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, సో ఎన్పిసిఐ మీరు లింక్ చేయించుకోకపోవడం వల్ల కూడా ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉండేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఎక్కువ జీతం పొందే ఉద్యోగాలు లేదా ఆదాయ పన్ను చెల్లించేవారు ఆ కుటుంబంలో ఉండడం వల్ల ఈ అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు జమ కాలేదు అంటే సమాచారం అండి. ఈ కారణాల వల్ల మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి ఇంకా జమ కావట్లేదని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులకు సంబంధించి పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. నేను మీకు ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే సో మీకు ఇంటర్ఫేస్ అనేది అన్నదాత సుఖీభవ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే చెక్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. దాని మీద కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయమంటుందండి రైతులకు సంబంధించి అయితే. సో రైతు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే క్యాప్చా అయితే ఉంటుందండి ఎల్లో కలర్లో అయితే. ఆ క్యాప్చాని ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. సో మొదటి విడత నిధులు రూ. 5,000, అదేవిధంగా రెండో విడత నిధులు రూ. 5,000, మూడో విడత నిధులు రూ. 4,000. సో మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా, ఒకవేళ కనుక జమ అయి ఉంటే ఏ బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యాయి, సో ఈకేవైసీ కంప్లీట్ అయి ఉందా లేదా, మీరు ఈ పథకాలకి ఎలిజిబుల్ అయి ఉన్నారా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క విలేజ్ అనేది కూడా అక్కడ రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి పేమెంట్ అదేవిధంగా రెండవ పేమెంట్ కనుక సక్సెస్ అయినట్లయితే సో మీకు అక్కడ సక్సెస్ అనేది చూపించడం జరుగుతుంది. సో సక్సెస్ అయిన వెంటనే మీకు ఏ బ్యాంక్ ఖాతాలోకి ఈ నిధులను జమ అయ్యాయి అనేటువంటి సమాచారం కూడా అక్కడే చూపించడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ జమ కాకుండా కనుక ఉన్నట్లయితే ఏ కారణం చేత ఇంకా ఈ నిధులు జమ కాలేదు అనేటువంటి సమాచారం కూడా అక్కడే తెలుసుకోవచ్చు అండి. సో ఈ కేవైసీ కనుక కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ నిధులను జమ కావండి. ఖచ్చితంగా ఒకసారి ఈకేవైసీ అని చెక్ చేసుకోండి. చాలామంది రైతులకు ఈ ఈకేవైసీ కారణం వల్లనే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ కావట్లేదు అంటే సమాచారం అండి. సో ఓకేనా,
ఈ విధంగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ అప్డేట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. మీరు ఈ విధంగా మీ యొక్క మొబైల్‌లోనే స్టేటస్‌ని చెక్ చేసుకోండి. మీకు పేమెంట్ అనేది పడిందా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినా థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.